పాకిస్తాన్‌లో ఆ మధ్యన మనం బాలాకోట్‌లో దాడి చేసిన, పీఓకేలో దాడి చేసిన ఉగ్రవాదుల తయారీ కేంద్రాల మీదన అటాక్ చేశాం. ఇప్పుడు అలాంటిది అమెరికాలో కూడా అంటే ఉగ్రవాదానికి పాకిస్తాన్ లాంటి చోట్ల, సిరియా లాంటి చోట్ల, పాలస్తీనా లాంటి చోట్లను ఇలాంటి చోట్ల ట్రైన్ చేసి తయారు చేయడం వేరు. అమెరికాలో ఉన్నటువంటి ముస్లిం యువతని కూడా ఆ వైపుకి మళ్ళిస్తున్నారు అన్నటువంటి విషయం మనం చెప్పట్లేదు. తాజాగా అమెరికాలోనే ఉన్నటువంటి ఓ ప్రజాప్రతినిధి సీరియస్‌గా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పోనీ ఇక్కడైతే ఏ మోడీ చెప్పించాడు, లేకపోతే కనుక హిందుత్వ శక్తులు, అక్కడ ఉన్నటువంటిది హిందుత్వ కాదు, ఆహ్, పోనీ క్రైస్తవ శక్తులని కూడా కాదు. ఓ ప్రజాప్రతినిధి సీరియస్‌గా చేసిన ఆరోపణ. ఫ్లోరిడాలో రివైవర్ అకాడమీ అనేది ఉందట. అది ముస్లిం పాఠశాలగా భావి ఉగ్రవాదులకు తర్ఫీదిస్తోందని అక్కడ ప్రజాప్రతినిధి రాండీ ఫైన్ ఫిర్యాదు చేశారు. ఫ్లోరిడా విద్యాశాఖ కమిషనర్ మ్యానీ డియాజ్‌కు ఈ మేరకు ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. రివైవర్ అకాడమీని వెంటనే రద్దు చేయాలని కూడా కోరారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఫైన్ ఆరోగ్య మానవ సేవల కమిటీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు. ఆ పాఠశాల కార్యకలాపాల మీద దర్యాప్తు చేయించి పన్ను చెల్లింపుదారుల విలువైన ధనాన్ని అందకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ఫైన్ యూదు మతస్థుడు. ఫ్లోరిడా రాష్ట్ర చట్టసభలో ఆయన ఒక్కడే యూదు సభ్యుడు. అందుకారణంగానే ఈ మాట మాట్లాడుతున్నాడు అన్నటువంటి విమర్శలు ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. అదే సందర్భంలో రివైవర్ అకాడమీని మస్జిద్ అన్ సున్నా నబావియా నడిపిస్తోంది. ఈ మసీదుని ఉత్తర మియామీలో ఉంది. ఈ మసీదు డాక్టర్ ఫాదీ కబ్లవి పళ్ళ డాక్టర్ మౌల్వీగా పనిచేస్తున్నారు. ఇతడు ఇటీవల మసీదులో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశాడని ఫైన్ ఆరోపించారు. విద్యాశాఖ ఫైన్ అందించిన ఫిర్యాదులో కీలకమైన అంశాలు ఇమాం కబ్లవి ఉపయోగిస్తున్న జనహనన భాష ఒక విషయం స్పష్టం చేస్తుంది. అల్లా కోసం యూదుల్ని చంపడం మీ బాధ్యత. అంటే మనం అక్షరాల భావి ఉగ్రవాదులను తయారు చేయడానికి నిధులు ఇస్తున్నాం, అది కూడా ఇరాన్లో కాదు ఇక్కడే, ఇది వెంటనే ఆగిపోవాలి, అందుకే తక్షణం రివైవర్ అకాడమీని రద్దు చేయాలని కోరుతున్నానంటూ దాంట్లో డాక్టర్ కబ్లీవి డెంటిస్ట్ లైసెన్స్ను కూడా రద్దు చేయాలని కోరుతున్నా, లేకపోతే కొందరికి ప్రమాదం అని హెచ్చరించారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇంతటి అంటే యూదు జాతిని ప్రపంచం మొత్తం మీద అంతం చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రతి చోట వాళ్ళు పోరాడాల్సినటువంటి పరిస్థితి రావడం.